హరే కృష్ణ. శ్రీ యోగ సిద్ధనామానం ఆంజనేయం కృపానిధిం రామధ్యాన పరితాంగం వందే యోగప్రదం గురం. విశాఖపట్నంలో సూర్యానగర్ 2లో కొలువై ఉన్న యోగ సిద్ధాంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమత్ జయంతిని పురస్కరించుకొని ఉదయం స్వామికి విశేషంగా అభయాంజనేయ స్వామిగా అలంకరించడం జరిగింది. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించి దేవాలయానికి ప్రాంగణానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ కెమికల్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సుమారు 15,000 మందికి అన్నదానం జరుగుతోంది. సాయంత్రం సింధూరార్చన, భజనానంద హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా అన్నదానానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కమిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. దేవాలయ ధర్మకర్త శ్రీమాన్ పెన్మ సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో 15,000 మందికి అన్నదానం జరుగుతోంది. సాయంత్రం అర్చన, భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి యోగ సిద్ధాంజనేయ స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నారు. శ్రీ 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 యోగ సిద్ధాంజనేయ స్వామి వారి సన్నిధిలో హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేషమైన ఉత్సవాలు గత 3 రోజులుగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ పాంచరాత్ర ఆగమ విధానంలో యోగ సిద్ధాంజనేయ స్వామి వారికి విశేష ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భముగా స్వామికి నిన్నటి రోజు అష్టోత్తర శత కలశ స్నపన మహోత్సవం నిర్వహింపడం జరిగింది. ఆ తర్వాత స్వామివారు హనుమత్ జయంతిని పురస్కరించుకొని అభయప్రదాతయై వీరాసనాస్థితుడై ప్రసన్న వదనంతో విశేష అలంకారంతో మూలమూర్తి దర్శనమిస్తూ ఉన్నది శ్రీ యోగ సిద్ధాంజనేయ స్వామి. సూర్యానగర్ 2లో వేయించేసి ఉన్న ఈ స్వామి సన్నిధిలో ఇవాళ ఉదయాన్నే సుప్రభాత సేవా కార్యక్రమాలన్నీ జరిపి ఆరాధన జరిపి తదనంతరం భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అనేక వేల మంది భక్తులు మూలమూర్తిగా ఉన్న యోగ సిద్ధాంజనేయ స్వామిని ఈ అలంకారంలో చూసి అందరూ తన్మయత్వాన్ని చెందుతూ ఉన్నారు. ఈ సందర్భముగా హనుమత్ జయంతి నాడు ఆయనకి ప్రీతికరమైన ఆరాధన నివేదనలు ఎంత ముఖ్యమో అలాగే ఆయనకి ఆనందాన్ని ఇచ్చేది సీతారాముల చరిత్రము, సీతారాముల కళ్యాణం. హనుమత్ జయంతి సందర్భముగా ఇవాళ జరిగే కార్యక్రమాలలో ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహింపజేశారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఆగమ పండితులు వివిధ క్షేత్రాల నుంచి వచ్చి వేయించేశారు. శ్రీమాన్ ఆరవిల్లి శ్రీకాంత స్వామి వారు ప్రధాన అర్చక స్వామి అయ్యవారికి జరిగే సేవా కార్యక్రమాలను, అర్చనాది వ్యవహారాలను ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తూ ఇవాళ మధ్యాహ్నం కళ్యాణంతో యోగ సిద్ధాంజనేయ స్వామి వారికి జరిగిన సేవా కార్యక్రమం ఇప్పటికి పూర్తయింది. సాయంత్రం స్వామికి అత్యంత ప్రీతికరమైన ఆరాధనలో సింధూరార్చన అన్నది చేస్తారు. స్వామికి చాలా ప్రీతికరమైన సేవలలో సింధూరార్చన. ఇవాళ సాయంత్రం 6 గంటలకు సింధూరార్చన చేసి ఈ 3 రోజులు దీక్షలో ఉండేటువంటి భక్తులకు, ఋత్విక్ స్వాములకు, అందరికీ 50 మంది భక్తులకు వేద స్వస్తి స్వామికి చేసి తదనంతరం ఆశీర్వచనం చేయడం జరుగుతుంది. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో స్వామిని హనుమను వేడుకుండేటువంటి వేడుకలలో భాగంగా లోకం సుభిక్షంగా ఉండి సకాలాలలో వర్షం పడి రాష్ట్రము, ప్రాంతము, దేశము సుభిక్షంగా ఉండాలని స్వామి హనుమ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సర్వ విధములైన శ్రేయోదాయకమైన బుద్ధి, బలము, ధైర్యము ఇవ్వగలిగిన వాడు స్వామి హనుమ. శ్రీమద్ రామాయణంలో తనకంటూ ఏదీ ఉంచుకోకుండా సీతారాముల కళ్యాణం ఎంత ముఖ్యమో
సీతారాముల చరితలో హనుమ వైభవం అంత గొప్పది. అట్లాంటి హనుమని వాళ్ళ ఆరాధన చేయటం వల్ల శారీరక రుగ్మతలు తొలగుతాయి, మానసిక వికాసము మనోధైర్యము కలుగుతుంది. అంత సీతమ్మ నిశ్చేష్టులై ఉండే స్థితిలో సీతమ్మకి ధైర్యాన్ని నింపినవాడు స్వామి హనుమ. భరతుడిలో ధైర్యాన్ని నింపినవాడు స్వామి హనుమ. రావణ దర్పాన్ని అణిచినవాడు స్వామి హనుమ. రామలక్ష్మణుల చిరంజీవులుగా ఉండే రీతులలో ఆపద వచ్చినప్పుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ప్రాణప్రదాతై నిలిచినవాడు స్వామి హనుమ. ఎన్నో ఉపకారాలు చేసి సుగ్రీవుడితో రాముడు మైత్రి ఏర్పరిచినవాడు స్వామి హనుమ. ఇలాగ స్వామి హనుమ గురించి చెప్పుకుంటే విభీషణుడంతటి వాడికి లంక పట్టాభిషేకం చేయడానికి మూల పురుషుడు స్వామి హనుమ. సీతారాముల కలయికని ఆనందంగా స్వాగతించినవాడు స్వామి హనుమ. ఇలా ఎన్నో ఉపకారాలు చేసి తనకంటూ ఏదీ ఉంచుకోకుండా లోకక్షేమమే తన క్షేమం అనుకున్న స్వామి హనుమ ఆరాధన చేసిన వాళ్ళకి సర్వశుభములు కలుగుతాయి అని అది ప్రమాణయుక్తంగా తీసుకొని యోగ సిద్ధాంజనేయ స్వామి సన్నిధిలో జరిగే సేవలు దేశం సుభిక్షంగా ఉంటూ ప్రాంతము రాష్ట్రము భక్తకోటి ముక్తులై జీవన్ముక్తులై తరించాలని ఈ సేవా కైంకర్యములు చేయడం జరిగింది. ఈ శ్రీ యోగ సిద్ధాంజనేయ స్వామి వారి సన్నిధిలో జరిగే సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ క్షేత్రానికి విచ్చేసి స్వామి హనుమత్ వైభవాన్ని సీతారాముల కళ్యాణాన్ని మాట్లాడి వ్యాఖ్యానం చేసే యోగ్యత కల్పించిన యోగ సిద్ధాంజనేయ స్వామి వారి నిర్వహణ కమిటీ వారు శ్రీమాన్ పెనుమత్స సుబ్బరాజు గారి ఆహ్వానం మేరకు వివిధ దేవాలయాల అర్చకులు కూడా వచ్చి సేవా కైంకర్యం చేస్తే వ్యాఖ్యానాది కార్యక్రమాలు చేసే అర్హత యోగ్యత ఇచ్చేందుకు నాకు ఇచ్చిన శ్రీ సీతారామచంద్ర ప్రభువుకి నమస్కారం చేసుకుంటూ శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్ర సన్నిధి అర్చక స్వామి శ్రీమాన్ గోపినంబాళ శేషాచార్య స్వామి.